అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. నేను ఈరోజు మగన్ సింగ్ అండ్ సన్ దగ్గరకు వచ్చేసి సంగ్ కళాకార్ దగ్గరకు వచ్చేసిన. రూట్ అయితే చూపిస్తా. ఎస్విఎం గ్రాండ్స్ ఉంది కదా, ఎస్విఎం గ్రాండ్స్ నుంచి అంటే నాగోల్ మెట్రో స్టేషన్ కొంచెం ముందుకు వస్తే మీకు లెఫ్ట్ సైడ్లో ఒక గల్లీ అనిపిస్తుంది. ఒక గల్లీకి స్ట్రైట్ వచ్చి మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాకు సందు లెక్క ఉంటుంది. సో ఇదంతా గల్లీ లెక్క ఉంటుంది. అండ్ గల్లీకి కొంచెం ముందుకు వస్తే ఫస్ట్ రైట్లోనే షెడ్ ఉంటుంది. సో పైన ఏముండదు, అంటే లొకేషన్ అట్లా అంటే షెడ్ మీద పేరు ఉండదు కానీ లోపల ఉంటుంది. అండ్ తెలిసి రూట్ చేసి ఇట్లా వచ్చాక ఫస్ట్ రైట్లోనే లోపల మొత్తం ముంబై మోడల్స్ అయితే ఉన్నాయి. ముంబై మోడల్స్ ఉన్నాయి చూడొచ్చు. అండ్ ఇది ఒక మోడల్, మొత్తం 5 హెడ్స్ వచ్చినాయి గణేష్కి అయితే. అండ్ 10 చేతులు. సిట్టింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది, ఇంకా వర్క్ అయితే కాలే. అండ్ కచ్చూర్ కూడా. సో ఇక్కడ ఇంకా వర్క్ అయితే కాలే. ఇది ధూల్పేట్ స్టైల్లో. ఇది ఒక్కటే ఇక్కడ తయారు చేస్తారు. అండ్ అడ్రస్ ఇది డ్రెస్ చూడొచ్చు, మగన్ సింగ్. అండ్ అంటే కొన్ని మోడల్స్ తయారు చేశారు ఈసారి, అంటే ఆర్డర్స్ ప్రకారం అయితే తీసుకోరు. కింద బేస్ ఒకటి తయారవ్వాలి. బ్యాక్ డ్రాప్ వచ్చేసరికి డిఫరెంట్ కొన్ని క్రియేట్ చేస్తారు. ఇంకా బ్యాక్ డ్రాప్ రెడీ అయినాక డెఫినెట్లీ మళ్ళీ ఇంకో వీడియో అయితే తీస్తా. ప్రెజెంట్ అయితే బ్యాక్ డ్రాప్ ఇంకా రెడీ కాలే. ఇది చిన్నది, సో అంటే ఒక 8 ఫీట్స్ అట్లా ఉంటుంది. ఇక్కడ అయితే పెద్దది. సో ఇక్కడ 5 హెడ్స్ ఉన్నది కానీ ఇక్కడ కూడా సేమే, కాకపోతే హైట్ డిఫరెన్స్ చూసుకోవచ్చు. ఫస్ట్ చిన్న మోడల్స్ చూపిద్దామని చూసిన. సో ఇదంతా ఒక ప్రాబ్గా 10 ఫీట్స్ 9 ఫీట్స్ అట్లా ఉంటుంది. ఇక్కడ కూడా చూడవచ్చు ఫేస్. అంటే చేతిలో ఒక ఆయుధం అయితే పెడతారు నాకు వేసి ఆశీర్వాదించే. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బ్యాక్ డ్రాప్ పెట్టేసారు. ఇంకొన్ని అయితే ఇంకా రెడీ చేస్తారు చూడొచ్చు. సోమవారికి బ్యాక్ డ్రాప్ అయితే పెట్టేసారు గణేష్ మహారాజ్. బ్యాక్ డ్రాప్ కలిపి నాకు 13 ఫీట్స్ వస్తుంది నాకు తెలిసి. బేస్ వర్క్ అంటే సింహాసనం మీద కూర్చున్నట్టు. అండ్ ఆశీర్వాదం ఇచ్చి ఇక్కడ గద వస్తుంది అనుకుంటా. ఇంకా ముందుకు వెళ్దాం. ఇప్పుడైతే పెద్ద గణేష్ చూపిస్తా. ఇదిగోండి, ఇది నాకు తెలిసి బ్యాక్ డ్రాప్ వస్తుంది సేమ్ ముంబై స్టైల్లోనే. బ్యాక్ డ్రాప్ వచ్చేసరికి నాకు తెలిసి 20 ఫీట్స్ వెళ్తాయి. ఇది ప్రెజెంట్ 16 ఫీట్స్ ఉంటుంది నాకు తెలిసి. అండ్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయినాయి. బుకింగ్స్ ఆర్డర్స్ అంటే వీళ్ళు తయారు చేసిన దానిలోనే ఓన్గా అంటే చూడవచ్చు. ఇక్కడ మొత్తం బ్యాలెన్సింగ్ వర్క్ మొత్తం అయింది, జాయింటింగ్ చూడవచ్చు. ఇక్కడ ఒక మోడల్ చూపిస్తే అక్కడికి వెళ్ళి. అండ్ తొండం కూడా డిఫరెంట్గా ఉంది చూడవచ్చు, చుట్టుకొని వచ్చినట్టు. అండ్ చెయ్యి కూడా ఆశీర్వాదం ఇచ్చే చేయించారు. అండ్ ఇక్కడ సో లడ్డు పెట్టి చేయగా లేదు దీనికి, అది వేసి చేతిలో ఆయుధాలు వస్తాయి. ఇంకా రెడీ అవ్వలే, బేస్ వర్క్ రెడీ అయినాక డెఫినెట్లీ మళ్ళీ ఇంకో వీడియో ఇస్తాం. ఇక్కడ కూడా సో ఇక్కడ అన్నిటికీ అంతే తొండం చుట్టుకొని వచ్చింది. కొంచెం పెద్దగానే ఉంది తొండం. ఇది 18 ఫీట్స్ అట్లా ఉండొచ్చు నాకు తెలిసి. చేతిలో నాకు ఆయుధాలు వస్తాయి, అవి సపరేట్గా పెడతారు. ఇక్కడ కూడా హ్యాండ్ పొజిషన్స్ అన్నిటికీ డిఫరెంట్ ఉన్నాయి చూడు. అంటే ఏమంటారు మొత్తం 40 మోడల్స్ ఎంత ఉన్నాయి. సో ఏది రిపీట్ కానివి అన్నీ. జస్ట్ జాయింటింగ్ వర్క్ ఒకటి, అంటే కొంచెం బేస్ వర్క్ ఒకటి చేయాలి. చూడవచ్చు తొండం కూడా దీనికైతే తొండం కొంచెం పెద్ద ఇచ్చేది, ఇంకా వర్క్ అయితే అవ్వలే. తొండం అయితే చుట్టుకొని ఉంది చూడవచ్చు. అన్నిటికీ బేస్ అంటే కింద బేస్ వర్క్ ఒకటి కొంచెం కావాలి, మిగతా అంతా అన్నీ. బ్యాక్ డ్రాప్ కూడా వస్తాయి.
అండ్ ఇక్కడ చూడొచ్చు రిలాక్స్ పొజిషన్ అంటే రిలాక్సింగ్ పొజిషన్లో ఉన్నట్టు. తొండం కూడా కొంచెం ఫ్రంట్ అంటే 3Dగా కొంచెం ముందుకు వచ్చింది. పెద్దగా కూడా ఉంది తొండం దీనికైతే ఈ మూడి దానికంటే. అండ్ చేతిలో మోదక్ కూడా వస్తుంది చూడొచ్చు, ఆశీర్వాదం వచ్చాయి. అండ్ కింద ఐరన్ అండ్ ప్లైవుడ్ యూజ్ చేస్తారు వీళ్ళందరికీ. అండ్ ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఏది అంటే ఇబ్బంది కాకుండా. బేస్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి ప్లైవుడ్ కదా. అంతా ఫినిషింగ్ కాలే. సో ఫినిషింగ్ అయినాక డెఫినెట్లీ మళ్ళీ ఇంకో వీడియో. అండ్ ఆభరణాలు కూడా వస్తాయి. అన్నీ సిట్టింగ్ పొజిషనే చూడవచ్చు. దీనికి ఇంకా హ్యాండ్స్ పెట్టలే, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఇక్కడ కూడా డిజైన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడవచ్చు, దీనికి కూడా అంతే. గణేషుడికి లెఫ్ట్ సైడ్ హ్యాండ్ పెట్టలే. అండ్ ఇది ఏంటంటే సిట్టింగ్ పొజిషన్ డిఫరెంట్ ఉంది అండ్ దీనికి కూడా డిఫరెంట్ ఉంది చూడవచ్చు. సో అంటే ఇక్కడ నాకు చేసి విష్ణు చక్రం వస్తుంది. ఇక్కడ విష్ణు చక్రం వస్తుంది. ఇంకో సైడ్ చూపిస్తాం. అండ్ ఇగోండి, దీనికైతే సిక్స్ హ్యాండ్స్ వచ్చినాయి. ఒకటే ఫేస్ 6 హ్యాండ్స్ మీద నార్మల్ సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఏంటంటే మొత్తం బేస్ వరకు ఒకటి అవ్వాలంటే. అండ్ ఇక్కడ కూడా అన్నీ సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాయి చేతి మీద. అండ్ తొండం ఒకటి చుట్టుకొని వచ్చింది చెప్పిన కదా. చాలా దానికైతే తొండం కొంచెం చుట్టుకొని కొంచెం పెద్దగానే ఇచ్చారు ఈసారి. ఇది సరస్వతి రూపంలో అనుకుంటా, ఎందుకంటే చేతిలో వీణ వచ్చినట్టు ఉంది. సో ఇక్కడ బేస్ వర్క్ కూడా అవ్వలేదు. సో బేస్ వర్క్ కొన్నిట్లయితే అవ్వలేదు. సో అందుకే. అండ్ ఇక్కడ కూడా ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ పీకాక్ అనుకుంటా, పీకాక్ వచ్చింది ఇటు అండ్ అటు. మధ్యలో గణేష్ అండ్ సింహాసం బ్యాక్ డ్రాప్ కూడా వస్తుంది. బ్యాక్ డ్రాప్ ఇంకా రెడీ రెడీ అయినాక డెఫినెట్లీ తీస్తా. నాకు తెలిసి ఇవన్నీ 16 feet అట్లా ఉంటాయి, 16-17 feet. బ్యాక్ డ్రాప్ కలిపితే 20 feet అవుతాయి. సో ఫోల్డబుల్ బ్యాక్ డ్రాప్ అయితే ఇస్తారు. చెప్పిన తొండం స్పెషాలిటీ వీళ్ళ దగ్గర. తొండం చూడొచ్చు, తొండం దగ్గర అయితే చుట్టుకొని వచ్చింది, మొత్తం చుట్టుకొని వచ్చింది. దీనికి కొన్నిటికైతే మొదక అంటే లడ్డు చేయి లేదు. లడ్డు చేయి వస్తుందేమో అనుకుంటున్నా, మెజారిటీ దాంట్లో అయితే లేదు. అండ్ ఇక్కడ చూడవచ్చు డిఫరెంట్గా ఉంది సిట్టింగ్ పొజిషన్. ఒక కాలు కింద ఒక కాలు పైన పెట్టుకున్నట్టు. అండ్ చేతిలో శంఖం కూడా వచ్చింది. అండ్ తొండం కూడా చుట్టుకొని వచ్చింది. చూడవచ్చు. సో ఇది కూడా చెప్పినాగా ఆయుధాలు సపరేట్గా రెడీ చేస్తారని. అండ్ ఇక్కడ రెడీ అయింది. దానికి రిపీటెడ్ ఉండదు అంటే ఇస్తాం. అండ్ తొండం కూడా చెప్పినా చుట్టుకొని. అండ్ ఇది కూడా డిఫరెంట్ ఉంది, సిట్టింగ్ పొజిషన్ డిఫరెంట్ ఉంది. దానికి అంటే రిపీటెడ్ మోడల్ ఉండకుండా అన్నిటికీ సపరేట్గా పెట్టారు. అండ్ ఇది కృష్ణుడి రూపంలో ఉంది చూడవచ్చు. సో ఇది ఈరోజు వీడియో. అండ్ ఇంకా ధూళిపేటలో కొన్ని మోడల్స్ అయితే రెడీ అవుతున్నాయి. వీళ్ళదే మదన్ సింగ్ అండ్ సన్స్ది. సో ఆ వీడియో అయితే తీస్తా త్వరలో.